ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర పౌరుడికి, అలాగే తెలంగాణ ఉద్యమకారులకి, అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చురుగ్గా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ జూన్ 2 అనేది ఎప్పటికీ మర్చిపోలేని రోజు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. 2014 జూన్ 2వ తారీఖున మనం అధికారికంగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించడం జరిగింది. సో నేటితో 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ బంగారు తెలంగాణ శుభాకాంక్షలు. అయితే తెలంగాణ ఏర్పడడానికి కారణాలేంది, తెలంగాణ అసలు ఎలా ఏర్పడింది, తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కలిసింది అనేది ఒక్కసారి మనం నెమరు వేసుకున్నట్టయితే, అందులో నాకు తెలిసిన చరిత్రలో నేను చదివిన కొన్ని విషయాలు, నేను తెలుసుకున్న కొన్ని విషయాలు, నేను గమనించిన కొన్ని విషయాల్లో మీతోటి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మీతో పంచుకుంటాను. అందులో ముఖ్యంగా ఒక్కసారి మనం 1956 కంటే ముందు ఒకసారి వెనుకకి వెళ్ళినట్టయితే, మనందరికీ తెలుసు భారతదేశం బ్రిటిష్ వారితో పరిపాలించబడింది. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ప్రెసిడెంట్స్తో పాటు కొన్ని సంస్థానాలు కూడా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది. అయితే ఈ బ్రిటిష్ ఇండియా ఈ భూభాగంలో దాదాపు 565 సంస్థానాలు మనలో బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేవి. అయితే ఇందులో ఏంటంటే రాజుల చేత పరిపాలించబడేది, కానీ బ్రిటిష్ ఆధీనంలో నడుస్తున్నది. సో స్వాతంత్రం ఏర్పడిన తర్వాత 1947 ఆగస్టు 15 తర్వాత ఈ బ్రిటిష్ ఇండియాలో ఉన్న సంస్థానాలన్నీ ఆ సంస్థానాధీశులను పిలిచి అప్పటి లాస్ట్ వైస్రాయ్ మౌంట్ బ్యాటన్ గారి అధ్యక్షతన ఒక సైడు కాంగ్రెస్ పార్టీ నుంచి జవహర్లాల్ నెహ్రూ, అలాగే ముస్లిం లీగ్ నుంచి మహమ్మద్ అలీ జిన్నా ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ ఇండియాని 2 దేశాలుగా మతం ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం దానికి ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. సో అందులో మౌంట్ బ్యాటన్ చెప్పిన విషయాలు ఏంటంటే, మీ సంస్థానాలు ఈ 2 దేశాలతో ఏదో ఒక దేశంతో కలిసి ఉండాలి, ఏ దేశంతో కలిసి ఉంటారో మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి ఆయన వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. సో అది విన్న తర్వాత మేము ఆలోచించుకొని చెప్తాము మా యొక్క నిర్ణయాన్ని అని చెప్పేసి ఆ మీటింగ్ ముగించుకొని వెళ్ళిపోతారు. తర్వాత మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం రావడం జరుగుతుంటుంది. మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ప్రధానమంత్రిగా నియమించబడ్డారు. సో అప్పటి ఉప ప్రధాని, అలాగే అప్పటి హోమ్ మినిస్టర్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలో ఉన్న దాదాపు 545 సంస్థానాధీశులతో మాట్లాడి మీరు ఇండియన్ యూనియన్లో కలవండి అని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన అన్ని, వాళ్ళకు ఏవైతే ప్రివిలేజెస్ మీరు ఎలాంటి పొందుతున్నారో అన్ని మీకు మా భారత ప్రభుత్వం మీకు అందివ్వడం జరుగుతుంది, మీరు మా దేశంలో కలవండి అని చెప్పేసి చర్చల ద్వారా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే ఒక ఒప్పందంతో అన్ని సంస్థానాలు మన భారతదేశంలో కలవడం జరుగుతుంది. అయితే అందులో 545లో 542 సంస్థానాలు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా భారతదేశంలో కలవడం జరుగుతుంది. కానీ ఒక 3 పర్టికులర్గా 3 సంస్థానాలు మాత్రం మన భారతదేశంలో విలీనం కావంటాయి. అందులో ఒకటి గుజరాత్లోని జానాగఢ్, జమ్మూ కాశ్మీర్ అండ్ మన హైదరాబాద్ సంస్థానం. అయితే జానాగఢ్, జమ్మూ కాశ్మీర్ని మిలిటరీ చర్య ద్వారా భారత యూనియన్లో కలుపుకోవడం జరుగుతుంది. జానాగఢ్ అయితే కంప్లీట్గా మిలిటరీ ఉపయోగించి, ఎందుకంటే జానాగఢ్ యొక్క రాజు పాకిస్తాన్లో కలుద్దామని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. దానికి మన సర్దార్ పటేల్ గారు ఒప్పుకోకుండా మిలిటరీని పంపించి నెగోషియేషన్స్ రమ్మంటే నెగోషియేషన్ రాడు, చాలా అతను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇంకా చెప్పి లాభం లేదు, మనం యాక్షన్ ద్వారానే మనం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో 2 రోజుల్లో జానాగఢ్లో
మిలిటరీని పంపించి జానాగఢ్ని మన ఇండియన్ యూనియన్లో కలపడం జరుగుతుంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన రాణా ప్రతాప్ సింగ్ కూడా కొంచెం ఆలోచన ధోరణిలో పడిపోతారు, కలపాలా వద్దా లేదా ఇండిపెండెంట్గా ఉండాలా అని చెప్పి. అయితే అదే టైంలో కాశ్మీర్ మా పాకిస్తాన్లో భాగం అని చెప్పేసి పాకిస్తాన్ మిలిటరీ కాశ్మీర్ని ఆక్రమించుకుందామనే ఉద్దేశంలో ఉంటుంది. సో అది తెలిసిన రాణా ప్రతాప్ సింగ్ మనం భారతదేశంతో కలిసి ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ మీద మన ప్రధాని నెహ్రూ అండ్ వల్లభాయ్ పటేల్ గారి సమక్షంలో మన జమ్మూ కాశ్మీర్ని భారత్లో విలీనం జరుగుతుంది. ఇక చివరిగా మిగిలింది మన హైదరాబాద్ సంస్థానం. అయితే అప్పటి లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో కలిపే ఉద్దేశం ఆయనకు ఉండదు. అలాగే ఆయన కామన్వెల్త్ స్టేట్ లాగా ఇండిపెండెంట్గా ఉందామనే ఆలోచనలో ఉంటాడు. కానీ దానికి అప్పటికే 2 సంస్థానాలని మన ఇండియన్ యూనియన్లో కల్పించి ఒక ఇండికేషన్ పంపించి మర్యాదగా ఒప్పుకుంటేనేమో ఇండియన్ యూనియన్లో కలుస్తారు, లేదు అంటే మిలిటరీ చర్య ద్వారా మీ హైదరాబాద్ సంస్థానాన్ని మా దాంట్లో విలీనం చేయగలుస్తుంది. సో అప్పటికి కొంచెం మొండిగానే వెళ్తారు మన లాస్ట్ నిజాం కాసిం రజ్వీ అని చెప్పేసి అప్పటి సైన్యాధిపతి. అతను లాస్ట్ మూమెంట్లో చాలా అకృత్యాలకు పాల్పడతారు. సో దాన్ని భరించలేనిగా ఎక్కువ అవుతుందన్న సమయంలో మళ్ళీ మిలిటరీ చర్య ద్వారానే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తారు. అయితే యాక్చువల్గా భారతదేశంలో మనది విలీనమైంది లాస్ట్ సంస్థానం మనదే అన్నమాట 1948 సెప్టెంబర్ 17. అందుకనే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ని విలీన దినోత్సవమా విమోచనమా విద్రోహ దినమా అనేది ఒక కన్ఫ్యూజన్లోనే ఇంకా ఉందన్నమాట. సో దాని తర్వాత మనకు ఒక దాదాపు 8 సంవత్సరాల పాటు ఇండిపెండెంట్ స్టేట్గా మనం ఉండడం జరుగుతుంది. అదే సమయంలో 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత మద్రాస్ స్టేట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఉండేదన్నమాట. అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఉండేది. సో వాళ్ళు కూడా తెలుగు వాళ్ళని కూడా కలిపి మద్రాసీలు అంటున్న ఒక తెలుగు వాళ్ళకు కూడా ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంది అని ఒక పోరాటం స్టార్ట్ అవుతుంది. మాకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పేసి అప్పుడు పొట్టి శ్రీరాములు గారి నేతృత్వంలో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఆ ఉద్యమాల అనంతరం 1943 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా అవతరించబడుతుంది. సో తర్వాత ఫ్యూచర్ ఇండియా ఎలా ఉండాలి అని మన ప్రధాని నెహ్రూ ఒక కమిషన్ వేయడం జరుగుతుంది. అసలు ఇండియన్ సిస్టమ్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఫజల్ అలీ అని ఒక జడ్జి తోటి ఒక కమిషన్ ఏర్పాటు జరుగుతుంది. సో ఆ ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లు ఏంటంటే భాష ప్రయుక్తంగా మనం రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి. ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాషకు సపరేట్గా ఒక రాష్ట్రం ఉంటే బాగుంటుంది, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది. దేశం వచ్చేసరికి మళ్ళీ ఒకటవుతుంది. సో ఒకటే పార్ట్లో 3 డిఫరెంట్ లాంగ్వేజ్లు మల్టిపుల్ లాంగ్వేజ్ ఉంటే ఎప్పటికీ మెజారిటీ ఉన్న వాళ్ళతోటి మైనారిటీ వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుందన్న ఉద్దేశంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలలో ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఉన్న అంటే అప్పటికి హైదరాబాద్ స్టేట్ని ఆంధ్రప్రదేశ్ని తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఒక రాష్ట్రంగా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుంది. సో ఆ తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇండిపెండెంట్ స్టేట్గా 8 సంవత్సరాలు ఉన్నది. ఎంతో అభివృద్ధిలోనే కాదు, ఎంతో డెవలప్మెంట్లో హైదరాబాద్ అనేది చాలా ఉంది. ఎందుకంటే చాలామంది అంటుంటారు హైదరాబాద్ మేము డెవలప్ చేసినాము, పలానా వాళ్ళు డెవలప్ చేసి పలానా నాయకులు డెవలప్ చేసి మేము వచ్చిన తర్వాత డెవలప్ అవుతుంది. అప్పటికే అభివృద్ధి చెందిన రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం. ఎందుకంటే మద్రాసు కరెంటు చూడకముందుకే హైదరాబాదు 10 సంవత్సరాలకు ముందే కరెంటు చూడడం జరిగింది. మద్రాసుకి రైల్వే స్టేషన్ కూడా రాకంటే ముందే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. మద్రాసు ఎయిర్పోర్ట్ చూడకముందుకే డెక్కన్ ఎయిర్వేస్ తోటి మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇట్లా ఎన్నో దాంట్లో మనం చాలా ముందున్నాం. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మన హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయ్యే సమయానికి మొత్తం
మొత్తం భారతదేశ బడ్జెట్ హైదరాబాద్ బడ్జెట్తో సమానంగా ఉంటుండే, అంత ముందున్నాము. అప్పుడు టైమ్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన అంటే టైమ్ మ్యాగజైన్ ఒక కవర్ పేజీలో మన నిజాం రాజు వరల్డ్ రిచెస్ట్ కింగ్ అని చెప్పేసి కూడా ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. సో అప్పటికే చాలా అభివృద్ధిలో ముందున్న మనం మొత్తం భారతదేశంలోనే 4వ అతిపెద్ద నగరం, 4వ అభివృద్ధి చెందిన నగరంగా ఉన్న మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన తర్వాత చాలా వెనుక పడ్డం అనకంటే వెనుక పడేయబడ్డం అని చెప్పాలి. సో ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు, ఆ తర్వాత రాష్ట్రం ఏర్పాటు చేసే సమయానికి మేము డెవలప్ అయిన సర్ప్లస్ బడ్జెట్ తోటి ఉన్నాం, మాకు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మైనస్ బడ్జెట్లో ఉంది, మాకున్న అవకాశాలు దెబ్బతీస్తారేమో అని కొన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి కొంచెం భయాందోళనలు ఉంటే ప్రధాని నెహ్రూ గారి సమక్షంలో పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పేసి కొన్ని ఒప్పంద పత్రాలని రాసుకోవడం జరిగింది. సో ముఖ్యమంత్రి మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే ఉప ముఖ్యమంత్రి మీ సైడ్ ఉంటారు, ఉప ముఖ్యమంత్రి మా సైడ్ ఉంటే ముఖ్యమంత్రి మీ సైడ్ ఉంటాడని ఒక అగ్రిమెంట్ తోటి, అలాగే వివిధ శాఖలలో వివిధ రంగాలలో ఇలాంటి ఒక అండర్స్టాండింగ్ తోటి రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తర్వాత చాలా విషయాలలో తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ ప్రతి విషయంలో మనకి అన్యాయం అప్పుడున్న పాలకులు తెలంగాణని చిన్న చూపే చూస్తూ వస్తుండేది. ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూసుకున్నట్లయితే మనం ఎంత ముందున్నాం, ఎంత అభివృద్ధి చెందినాం అన్నదానికి ఒక ఉదాహరణ, మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో డిస్టిక్ ఆఫీసెస్ పక్కన పెడితే కనీసం అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఒక గూడారాలలో ఒక టెంట్లలో నుంచి అడ్మినిస్ట్రేషన్ నడిపిన స్థితి అన్నమాట ఆంధ్ర రాష్ట్రంది. కానీ అదే సమయానికి అప్పటికే మనకు ఇప్పుడున్న అసెంబ్లీ, ఇప్పుడున్న సెక్రటేరియట్, ఇప్పుడున్న జూబ్లీ టౌన్ హాల్ ఇట్లాంటి ఎన్నో చారిత్రక కట్టడాలు మనం కట్టుకోవడం జరిగింది. సో మన దాంట్లో కలిసిన తర్వాత చాలా విషయాలలో మనల్ని వెనుకబడేయడం జరిగింది. దానికి చిన్న ఎగ్జాంపుల్స్ 1956 నవంబర్ 1న రాష్ట్రం ఏర్పడితే మన 2014 జూన్ 2 వరకు 16 మంది ముఖ్యమంత్రులు అవుతాయి. అందులో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన కేవలం 3 ముఖ్యమంత్రులు. అంటే 56 నుంచి 2014 వరకు దాదాపు 68 సంవత్సరాల కాలంలో తెలంగాణ వాళ్ళ ముఖ్యమంత్రుల పదవీ కాలం కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. సో అందుకే ఇంత వెనుకబడేయబడ్డం కాబట్టే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నియామకాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అడ్డదారిలో నియామకాలు జరుగుతున్నాయి, సెక్రటేరియట్లో కానీ, పదోన్నతుల విషయంలో కానీ, హెచ్ఓడీల దాంట్లో కానీ తెలంగాణకు సంబంధించిన వారికి చాలా విషయాలలో ఉద్యోగులకు అన్యాయమే జరుగుతుంది. సో ఈ అన్యాయాన్ని తట్టుకోలేక అప్పటికి మర్రిచెన్నారెడ్డి గారు 1969లో తెలంగాణ ప్రజాసమితి పేరుతో ఒక పార్టీని స్థాపించి అసలు తెలంగాణ వాదం ఎలా ఉందని ఢిల్లీకి తెలవాల ఉన్న ఉద్దేశంతో ఆ పార్టీ పేరుతోటి ఎలక్షన్స్కి వెళ్ళడం జరుగుతుంది. అప్పటికి మన దగ్గర 13 మంది ఎంపీలు ఉండే, అంటే 13 ఉండే అప్పుడు ఆ టైంకి, ఇప్పుడు 17 అయినాయి. సో అందులో 12 ఎంపీలు గెలుచుకొని తెలంగాణ బలం ఎంత వాదం ఎంత బలంగా ఉంది అని ఢిల్లీకి తెలియజెప్పారనమాట. సో తదనంతర కాలంలో అప్పుడు ఉన్న సమయంలో ఇందిరాగాంధీ గారు చాలా పవర్ఫుల్గా ఉండే మళ్ళీ మర్రిచెన్నారెడ్డి గారిని పిలిపించి ఇప్పుడు ఈ మధ్య అంటే చాలా తక్కువ సమయంలో ఏర్పడిన రాష్ట్రం, ఇంకా కొంచెం మీకు రాజ్యాంగపరమైన హక్కులు, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పిస్తామని మళ్ళీ తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం చేసి మర్రిచెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత కూడా ఎన్నో ఉల్లంఘనలు, రాజ్యాంగాన్ని సెక్యూరిటీ అంటే రాజ్యాంగంలో భద్రపరిచిన మన హక్కులు కూడా ఉల్లంఘించడం జరిగింది. ఆ తదనంతరంలో కాలంలో ఎన్నో ఉద్యోగాలు మన వాళ్ళు కోల్పోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మన జోన్లో కాకుండా ఇక్కడ హైదరాబాద్ జోన్లో
రిక్రూట్మెంట్ చేసుకొని లోకల్ సర్టిఫికేట్లు, ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉద్యోగాలలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు గంగ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని ఏర్పాట్లో భాగంగా అక్కడ తెలుగు గంగ అనేది మద్రాస్ సిటీకి మంచినీళ్ళు అందించే ప్రోగ్రాం మన కృష్ణా నది నుంచి. సో అప్పటికి కొంతమంది ఇంజనీర్లు ఆంధ్ర ప్రాంతం నుంచి తక్కువ తెలంగాణ నుంచి ఒక 200 మంది ఇంజనీర్స్ని అక్కడ పంపించడం జరిగింది. సో ఆ సమయంలో ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది ఇంజనీర్స్ మీరు వచ్చి ఇక్కడ ఇలా ఈ ప్రాజెక్టు మీద ఉంటారు, మీరు తెలంగాణ వాళ్ళని చెప్పేసి కొంచెం బెదిరించి రిటర్న్ పంపించడం జరుగుతుంది. సో ఆ రిటర్న్ పంపించిన ఆ కోపంలో మన వాళ్ళు వచ్చి మనం ఇంత ఓపికగా ఉంటున్నా మనకి ఎందుకు ఇన్ని ఇబ్బందులు కనిపిస్తున్నామని ఒకటేసారి ఒక పెద్ద ఉద్యోగుల ఉద్యమం ప్రారంభమైంది. సో ఆ ఉద్యమం ఒక పీక్ వెళ్ళి మన ఎన్టీ రామారావు గారు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాకు తెలిసి అది భార్గవ కమిషన్ అనుకుంటా. సో ఆ భార్గవ కమిషన్ 58,000 మంది అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు, వాళ్ళని ఇమ్మీడియట్గా రిపాట్రియేట్ చేయాలని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక జీవో ఇష్యూ చేస్తారనమాట ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం. ఆ జీవో నెంబర్ 610 తెలంగాణ ఉద్యమంలో చాలా ఫేమస్ వర్డ్ ఇది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్యమైనది 610 ఇప్పటికి కూడా మాట్లాడుకుంటారు. సో ఇట్లా 610 ఇష్యూ చేసిన తర్వాత కూడా ఆ ఉద్యోగాలని అక్రమంగా వచ్చిన వాళ్ళని రిపాట్రియేట్ చేయకుండా మళ్ళీ దాన్ని ఉల్లంఘించి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా ఎన్నో ఇబ్బందులు మళ్ళీ అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఆ తదనంతర కాలంలో కేసీఆర్ గారు 2001లో వీటన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రమే, తెలంగాణ వస్తే కానీ సమస్యలు పరిష్కారం కావన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత 2001 నుంచి ఉద్యమాలు ఏ లెవెల్లో ఉన్నాయో అంటే మలిదశ ఉద్యమం అని చెప్పేసి మనం తెలంగాణ భాషలో వాడుతుంటాం. ఎందుకంటే 1969లో దాదాపు 369 మంది అమరులేరనమాట. సో ఆ ఉద్యమ స్ఫూర్తితో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మనం సాధించుకోవాలనే పట్టుదలతోటి తెలంగాణ రాష్ట్ర సమితిని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉద్యమాలని నిర్మించుకుంటూ వస్తున్నారు. చివరిగా 14F విషయంలో మనకు అన్యాయం జరిగినప్పుడు హైదరాబాద్ని ఫ్రీ జోన్ చేసినప్పుడు ఒక్కసారిగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సో ఎట్టి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మనం జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు రామారావు గారు అధ్యక్షతలు, ఆ తర్వాత ఉస్మానియా విద్యార్థులు ఉద్యమాన్ని ఆకాశానికి తీసుకెళ్ళి ఎన్నో వర్గాల నుంచి అందరి మద్దతు కూడా కట్టుకొని తెలంగాణ సమాజం మొత్తం ఒకవైపు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి అనే ఆవశ్యకతను నిరూపించడం జరిగింది. సో ఆ కార్యక్రమంలో భాగంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 2009 ఒక ప్రకటన చేయడం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎన్నో ఇబ్బందులు మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తదనంతర కాలంలో మళ్ళీ జేఏసీగా ప్రొఫెసర్ కోదండరాం గారి అధ్యక్షతన ఎన్నో ఉద్యమాలు, ఎన్నో సంఘాలు ఒక గొడుగు కిందికి వచ్చి ఉద్యోగ సంఘాలు కానీ, సింగరేణి కార్మికులు కానీ, ఇలా తెలంగాణలో మేజర్ ఏవైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయో అన్నీ ఒక గొడుగు కిందికి రావడం, లాయర్లు రావడం, పోలీసు వాళ్ళు రావడం, ఒక పోలీసు వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఉద్యమాల్లో భాగం కావడం జరిగింది. సో ఇవన్నీ కలిసి ఇంతమంది కలిసిన తర్వాత కోదండరాం గారు ఇచ్చిన పిలుపులో మిలియన్ మార్చ్ కానీ, తెలంగాణకు సాగరహారం కానీ, పెన్ డౌన్ కార్యక్రమం కానీ, 42 రోజుల సకల జిల్లా సమ్మె కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తుంటే మరో పక్క ఆత్మ బలిదానాలు, ముఖ్యంగా శ్రీకాంతాచారి గారి ఆత్మ బలిదానమే మొత్తం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక బీజం పడిందని చెప్పాలి. ఆ తర్వాత యాదిరెడ్డి గారు కానీ, ఆ తర్వాత ఇషాన్ కానీ, ఆ తర్వాత మన ఢిల్లీలో చనిపోయిన ఇట్లా ఎంతోమంది, దాదాపు 1200 నుంచి 1300 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ ఆ ఆత్మ బలిదానాల త్యాగం ఎంతోమంది జీవితాలు పణంగా పెట్టి ఎంతో మంది కేసులు, జైళ్ళకి వెళ్ళి, సో చివరిగా మనకు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి, ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, ఫిబ్రవరి
18 అనుకో ఫిబ్రవరి 18 లోక్సభలో బిల్ పెట్టి లోక్సభలో మనం చూసినాం పేపర్ స్ప్రేలు ఎన్నో ఇబ్బందుల మధ్య తెలంగాణ రాష్ట్రం లోక్సభలో బిల్ పాస్ అయ్యింది. మరుసటి అంటే 18వ తారీఖు లోక్సభలో పాస్ అయితే ఏ బిల్ అయినా 2 సభల్లో పాస్ అయితే కానీ అది చట్టం అవుతుంది అనమాట. సో రాజ్యసభలో 20వ తారీఖు నాడు బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రాజ్యసభలో కూడా కురియన్ గారు తెలంగాణ బిల్ పాస్డ్ అన్న మాటతోటి యావత్ తెలంగాణ సమాజం సంబరాల్లో మునిగి తేలింది. సో ఆ తర్వాత గెజెట్, ఆ తర్వాత జూన్ 2 అపాయింటెడ్ డే అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అధికారికంగా జరుపుకునే దినోత్సవం. సో ఇలా ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆత్మ బలిదానాలు, ఎన్నో జైల్లో గడిపిన క్షణాలు, ఇట్లాంటి ఒక పోరాటం అంటే మామూలుగా మనం స్వాతంత్ర సంగ్రామం గురించి చదువుకునేటప్పుడు మనకు ఎంత గూస్ బంప్స్ వస్తాయో ఆ టైంలో నేను కూడా ఉంటే ఎంత బాగుండు అనే ఒక ఫీలింగ్ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఒక తెలంగాణ రాష్ట్ర వాడిగా, తెలంగాణ వాసిగా, తెలంగాణ వాదిగా నేను కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినందుకు, నేనున్న టైంలోనే తెలంగాణ రాష్ట్రం చూస్తున్నందుకు, ఆ ఫలితాలను అనుభవిస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో ఈ రాష్ట్రాన్ని సాకారం చేసిన ముఖ్యంగా మన విద్యార్థి లోకానికి, అలాగే ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరుల ఆత్మలు శాంతించాలని చెప్పేసి వాళ్ళు కలలుగన్న తెలంగాణ రాబోయే రోజుల్లో సాకారం అవుతుందని చెప్పేసి ఆశిస్తూ, ఈ 6 సంవత్సరాల కాలంలో మనం ఎన్నో మార్పులు చూసినాం. నీళ్లు, నిధులు, నియామకాలలో మనం చూసిన నీళ్లు ఇప్పుడు కాళేశ్వరం ద్వారా దాదాపు 1.5 ఎకరాలకి నీరు రాబోతుంది. అలాగే నిధుల విషయంలో మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే మన బడ్జెట్ దాదాపు 1,75,000 కోట్ల దాకా బడ్జెట్ పెట్టుకున్నాం. ఒక నియామకాల విషయంలోనే కొంచెం అసంతృప్తి అని చెప్పలేను, కానీ ఆ వైపుగానే ఉంది. సో ఇది కూడా ఫిల్ అయితే సంపూర్ణంగా తెలంగాణ ఒక ప్రగతి బాటలో నడుస్తుంది. ఇప్పటికీ ఎన్నో రంగాలలో మనం ముందున్న తెలంగాణ రాష్ట్రం. ఎగ్జాంపుల్ ఈఓడిబి కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, అలాగే మన హైదరాబాద్ సిటీ కంటిన్యూస్గా బెస్ట్ లివింగ్ సిటీ అని చెప్పేసి మనకి ఎన్నో అవార్డులు వచ్చినాయి. అలాగే ఈ మధ్యనే FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఎక్కువ ధాన్యాన్ని పండించింది. మొత్తం భారతదేశంలో తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ 67% అని చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో రంగాలలో మనం ముందుకెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో, ఉద్యమంలో ఏ స్ఫూర్తితో అయితే పనిచేసినామో అదే స్ఫూర్తితోటి బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరం పాలు పంచుకొని ముందుకెళ్ళాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరి సంబంధించిన వారి బాధ్యతలు నిర్వర్తిస్తూ వాళ్ళకు సంబంధించిన రంగాలలో ముందుకెళ్తూ తెలంగాణ యొక్క రాష్ట్రాన్ని దేశం ముందు, ప్రపంచం ముందు గర్వపడేలా చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.